మన శంకర్ వరప్రసాద్ గారు ఇప్పుడు మూవీని అయితే కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. ఇక మూవీ గురించి మాట్లాడుకోవాలంటే పర్సనల్ గా నాకైతే నచ్చింది అనమాట. పర్లేదు, బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. ఇక ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మన చిరంజీవి గారు వన్ మ్యాన్ షో చూపించారని చెప్పొచ్చు. అండ్ ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మన చిరంజీవి గారు ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. అండ్ తన హీరోని ఎలా లవ్ చేసి ప్రేమించాడు, అండ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు, తన తర్వాత ఎలా విడిపోయారు, మళ్ళీ ఎలా కలిసారనేటువంటిది మూవీ స్టోరీ. ఓకే, ఇక ఇవన్నీ పక్కన పెడితే మూవీలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఆ యొక్క వింటేజ్ చిరంజీవి గారు వైబ్ చూపించడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చిరంజీవి గారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయినా, ఆ యొక్క గ్రేస్ అయినా, డాన్స్ అయినా, లుక్స్ అయినా మొత్తం కూడా చిరంజీవి గారు వింటేజ్ లో ఎలా ఉన్నారో అలాగైతే చూపించారు మూవీ టీం అయితే. అండ్ ఇక నయనతార మరియు చిరంజీవి గారి కాంబో గానీ, ఆ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ గానీ మూవీ టీం అయితే చాలా అంటే చాలా క్లియర్ గా చూపించారు. అండ్ ఇక వెంకటేష్ గారు అయితే తన యొక్క క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు, చాలా అంటే చాలా బాగా నటించాడు. చిరంజీవి గారికి మరియు వెంకటేష్ గారి మధ్య సీన్స్ అయితే వేరే లెవెల్ లో చూపించారు అనమాట. ఇక ఆ క్లైమాక్స్ లో ఫైట్ సీన్ అయితే చాలా అంటే చాలా స్టైలిష్ గా మూవీ టీం అయితే ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫైట్ సీన్ లో కూడా కామెడీని భలే మేనేజ్ చేశాడు మన చిరు గారు. ఇక సందేహం లేకుండా చెప్తున్నా, ఈ సంక్రాంతి కూడా మన శంకర్ వరప్రసాద్ గారిదే. అండ్ మరోసారి తన ఖాతాలో సంక్రాంతి పండుగని డైరెక్టర్ గారు అయితే నింపుకున్నారని చెప్పొచ్చు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. సో ఇదన్నమాట మన శంకర్ వరప్రసాద్ మూవీ రివ్యూ. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మీరు ఎంతమంది ఈ మూవీని చూసారో కామెంట్ సెక్షన్ లో జై చిరంజీవి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.